హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ గృహప్రవేశం వీడియో అయితే పెట్టాను. ఈరోజు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే తెల్లారి రాత్రి గృహప్రవేశం అయిపోయింది కదా, ఇది తెల్లారాక నేనైతే నేను లేసరికి కొంచెం లేట్ అయిందిలేండి. ఎందుకంటే గుంటూరులో అంటే అక్కడ అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నేను లెగుస్తాను. ఇక్కడ అక్క దగ్గరికి వచ్చినా అమ్మ దగ్గరికి వచ్చినా నేనైతే పెందలాడైతే లేగను, పని కూడా ఏం చేయను. ఎందుకంటే నేను ఇంట్లో చిన్న కూతురునండి, అందుకని నన్ను చిన్నప్పటి నుంచి కొంచెం గారాబాగా పెంచారు కాబట్టి నేనైతే పెద్ద పనులు అయితే చెయ్యనీరు కూడా. అందుకని ఉదయాన్నే లేగలేదు, కొంచెం లేట్గా లేచి ఇంక పూజ చేయమంటే మక్క నేనైతే పూజ అయితే చేయడం కోసం పూలు అయితే కోస్తున్నాను. పూలు అయితే ఎక్కువ లేవు చూడండి, అవి ఉన్నాయి, అందుకని ఆ పూలే కోస్తున్నాను నేను. వాళ్ళ చెట్టుకు కాసినవి అవి అయినా పెట్టుకోవచ్చు అని చెప్పింది. మానకల్లా అయితే పెట్టరు, అవి షో కోసం పెట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ అవి పూజ పెట్టుకుంటారంట. సరేలే వాళ్ళు ఎటు పెడుతున్నారని చెప్పేసి నేనైతే అవే కోసి పూజ చేద్దామని చెప్పేసి నేనైతే అవన్నీ కోసాను. మా అక్క కూడా ఇంకా పూజ చేయమని చెప్పి వీడి తనే తీస్తుంది. చూడండి కోసాను, కొన్ని ఇంకా ఉన్నాయిలే కానీ ఇంకా అవి సరిపోతాయి అని చెప్పేసి అవి అయితే కోసాను. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది, బయట నుంచి మొత్తం ఇల్లు చాలా పొడవు ఉండిద్ది, ఎడల్పు అయితే తక్కువ కానీ పొడవు అయితే ఈ బజార్ నుంచి ఆ బజార్ దాకా ఉండిద్ది. సగం అయితే ఇల్లు కట్టుకున్నారు, సగం అయితే ఓపెన్ ప్లేసు. బాగా ఎంత విశాలంగా ఉండిద్ది ఇంటి ఎదురు, అంటే ఇంటి ముందు మా పిల్లలు వచ్చిన ఆడుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉండిద్ది, అందుకే ఎక్కువ ఇటే వస్తారు. చూడండి, ఇంక నేనైతే పూజ చేయడానికి ముందు రోజు పెట్టినవి అన్నీ తీసేసి ఇవైతే అక్కడ పెట్టి తర్వాత అయితే పూజ అయితే చేశాను. ఎందుకంటే ముందున్నవి అన్నీ తీసి శుభ్రం చేసుకుని మళ్ళీ పూజ చేయాలి. చూడండి, మొత్తం అయితే పూజ అయితే చేసి మేమైతే రెడీ అయిపోయి అక్కడికైతే బయలుదేరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము. వ్రతం అయితే ఇప్పుడే మొదలు పెట్టారు, మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి చూడండి. అక్కడికైతే వెళ్తున్నాం. మా అక్క నేను ఇద్దరు రెడీ అయ్యాము, మా అమ్మ కూడా వచ్చింది. రాత్రి గోరంట తెస్తే పెట్టుకున్నాం చూడండి, పెట్టుకోలేదు, తానైతే పెట్టుకోలే, పని అవ్వలేదని నేనైతే పెట్టుకున్నా. కాళ్ళకి చేతులకి బాగా పండింది, ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే వీడియోలో బాగా కనిపించట్లేదు కానీ రియల్గా బాగా అయితే పండింది. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే తీస్తాను చూడండి. वासुवामजाय नमः जितेन्द्रियाय नमः जितक्रोधाय नमः समदृष्टाय नमः असुरान्तकाय नमः सर्वलोकानामन्तकाय नमः अनन्ताय नमः अनन्तविक्रमाय नमः मायाधाराय नमः निराधाराय नमः सर्वाधाराय नमः धराधराय नमः निष्कलङ्काय नमः करुणाय नमः लोकमात्रे नमः तत्त्वप्रियाय नमः ब्रह्महराय नमः नारायण नमः भुवनेश्वरी नमः सांगसाय सत्यनारायण स्वामी नमः अष्टोत्तर विधानः आराध्य मंगल पत्र भाई कुंभारिक विराजिंचामि श्रीराजो गृहे लक्ष्मी दासर सेवाम घेरला मातरं दुजावसी सांगसाय सत्यनारायण स्वामी नमः आनंद कर्पूर मंगल नीराजंतरिक्षयामि नीराजमान शुद्ध आश. చూడండి, నిలబడింది. ఫస్ట్ మా పెదమ్మ, పక్కన ఉంది మా చిన్నన్నాయి, తనేమో చిన్నన్నాయి భార్య, పక్కన వాళ్ళ పిల్లలు, తర్వాత వీళ్ళిద్దరేమో మా అన్నయ్య మా వదిన పిల్లలు వరుసగా ఇలా నిలబెట్టి, అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కథ మొదలుపెట్టే ముందు ఫస్ట్ గణపతి పూజ చేపించి ఆరతి ఇచ్చి అందరు మంత్ర పుష్పం అయితే అక్కడ ఏమని చెప్పిండు సత్యనారాయణ స్వామి దగ్గర. అందరైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ చేతిలో ఉన్న అక్షంతలు పూలు అక్కడ వేసి దండం అయితే పెట్టుకున్నారు, అందరు నమస్కారం అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలా మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేస్తాం కదా, అందుకని ఇంకా అందరైతే మంత్రపుష్పం అయితే వేసాక, అంటే అందరు దండం వచ్చిన వాళ్ళందరూ చాలామంది వచ్చారు కదా, నేను వచ్చేసరికి అందరూ చాలామంది అయితే కూర్చున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధం పసుపు అయితే ఇస్తుంది. ఆ ఇచ్చే అమ్మాయి రాత్రి పొంగల్ పెట్టింది కదా అక్క, ఆ అక్క వాళ్ళ కోడలు, ఆ అమ్మాయి కూడా నాకు కోడలు అయింది, వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారు. చుట్టాల కన్నా కానీ ఊర్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చుట్టాలు నేను, ఆ అమ్మాయి, ఇంకా ఇద్దరు ముగ్గురే వచ్చింది గుంటూరు నుంచి. ఇంకా వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ తరపున ఒక 10 మంది వచ్చి ఉంటారు, ఊర్లో వాళ్ళే అందరూ. చూడండి, తను కూడా మన్నాయే. అందరికి ఇలా గంధం అయితే పోస్తుంది. అమ్మాయి నాకు కోడలు ఇద్ది, అత్తయ్య అని పిలిచింది, ఆంటీ అని కూడా అనిద్ది నన్ను కామెడీగా. చూడండి, ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నారు, ఆ అబ్బాయి కూడా చుట్టాల అబ్బాయి. ఇక్కడ పల్లెటూళ్ళు అందరూ అయితే చుట్టాలే ఉంటారు ఎక్కువ. పూజ అయితే అయిపోయింది, ఆరతి అయితే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. सत्यनारायण स्वामी आनंद कर्पूर मंगल जय नारायण विद्महे अक्षित
ప్రచోదయాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. హారతి మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం కథ ఎన్నా కానీ మంచిదే, చేసుకున్నా మంచిదే అంట. ఆయన బాగా చెప్పాడు. ఈసారి మన ఇంట్లో ఖచ్చితంగా ఆయన చేత అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటాను. అప్పుడు మొత్తం అయితే కథలన్నీ కూడా మీకైతే వినిపిస్తాను. నిజంగా చాలా బాగా అయితే చేస్తున్నాడు పూజ. కంఠస్థంగా బుక్ లేకుండా చూడకుండా మంత్రాలు కానీ కథ కానీ బాగా వివరంగా మంత్రం చెప్పి దాని గురించి వివరిస్తుండు కూడా. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు దేవుడికి అయితే మనం ఏమేమి చేసామో అవన్నీ అయితే నైవేద్యంగా ఇవ్వాలి కదా. పానకం, వడపప్పు, గారెలు, పూర్ణాలు అన్నీ అయితే ఎదురుగా పెట్టి, అంటే మనం వంట చేయించాం కదా, మన్నాయిలు వంట చేయించిన వంట కూడా అది కొంచెం అయితే తెప్పించి దేవుడికి అయితే ఎదురుగా మొత్తం అయితే అన్నిటినీ ఎదురుగా పెట్టి దేవుడికి అయితే నైవేద్యంగా చూపించి హారతి అయితే ఇప్పించారు. తర్వాత వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టాక ఇంకా ఫస్ట్ వాళ్ళ ఇంటి అంటే మా వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే బట్టలు అయితే పెట్టాలి. వాళ్ళని బట్టలు పెట్టి వాళ్ళు బట్టలు మార్చుకునే లోపు మీరు ఎవరైనా కొబ్బరికాయలు తెచ్చుకుంటే అందరూ కొట్టుకోండి అమ్మని చెప్పారు. చూడండి వాళ్ళైతే బట్టలు పెట్టి అక్షంతలు అయితే వేస్తున్నారు. వాళ్ళు మా అత్త మామ అంటే మా వదిన వాళ్ళ అమ్మ నానండి. వాళ్ళైతే బట్టలు పెట్టాక వాళ్ళైతే కట్టుకోవడానికి వెళ్ళారు. ఈలోపు కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టుకోండి, ఎవరు కొబ్బరికాయ వాళ్ళైతే కొట్టుకోండి అని చెప్పారు పూజారి. సరేలే ఆయన చెప్పారని చెప్పేసి అందరైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. మామూలుగా అయితే ఒక్కొక్కసాట మనకి కొట్టే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే కొడతారు కదా, కానీ ఎవరు మొక్కు వాళ్ళే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని మీ చేతులతో మంచిదని చెప్పాడు పూజారి. అందుకని చెప్పేసి అందరైతే కొబ్బరికాయలు కొట్టుకున్నారు. చూడండి ఇంకెలా అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు చుట్టాలండి. అందుకని కొబ్బరికాయ కొట్టి అందరు తీయమన్నారు. అంటే కొంతమంది తీయమన్న వాళ్ళందరూ అయితే నేను తీశాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని తీసి నన్ను తీయలేదని అనుకుంటారని చెప్పేసి తీయమన్న వాళ్ళ వరకు తీశాను. సిగ్గుపడే వాళ్ళని అయితే తీయలేదు, నన్ను తీయమని చెప్పారు. అందుకని కొంతమంది అయితే తీశాను. తర్వాత మా అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది. చూడండి తనే మా అమ్మ పోయినసారి అయితే చూపించాను కదా. ఇంకా అందరూ ఇలా కొబ్బరికాయలు కొడుతుంటే ఆ కన్ను ఉంటుంది చూడండి, అవన్నీ ఆయన తీసి అవతల అటు పక్క బేషన్లు అయితే వేయమన్నాడు. ముందు పక్క ఏమో పక్కనేసి కన్నున్న ఏమో తనైతే పక్కన వాటిల్లో అయితే వేస్తుంది. ఎందుకంటే తెచ్చుకున్న వాళ్ళందరికీ ప్రసాదం కింద మళ్ళీ లాస్ట్ని వెళ్ళేటప్పుడు ఇవ్వడం కోసం. అంతే కదా మరి, కొబ్బరికాయ కొట్టాక మళ్ళీ ప్రసాదం తీసుకుని పోతే మనకు అదొక గిలిగా ఉండిద్ది కదా. అందుకని చెప్పేసి కన్నున్నాయన్నీ మళ్ళీ ఇబ్బంది లేకుండా అన్నీ ఒకే చోట ఉంటే ఏది కన్నుది ఏది కన్ను లేదని తెలియదు కదా. అందుకని ఆయన క్లియర్గా బాగా క్లారిటీగా ముందే కన్నున్నవన్నీ ఆ బేషన్లో వేయండి, కన్ను లేనివన్నీ దేవుడు ఎదురుగా పెట్టమని చెప్పాడు. అన్నీ అలాగే చేసింది అమ్మాయి. ఇంకా అందరైతే ఒకరి తర్వాత ఇలా కొట్టుకుంటా ఉన్నారు. నిజంగా పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. బాగా చేశాడు పూజారి. ఆయన మంత్రాలు కూడా భలే చెప్పిండు. నిజంగా నేను ఎన్ని పెళ్ళిళ్ళకి ఎన్నిటికి వెళ్ళా కదా, ఆయన చదివినట్టు అంత స్పష్టంగా కానీ అంత బాగా కానీ అంత కంఠస్థంగా ఎవరైతే చేయలేదు. నిజంగా నేను కూడా ఇంట్లో వ్రతం పెట్టుకున్నా కదా, అప్పుడు మా పూజారి అయితే ఇట్లా కథలు అయితే క్లియర్గా చెప్పలేదు. ఆయన చెప్పింది నాకు అసలు అర్థం కూడా కాలేదు. ఎందుకంటే కెమెరామ్యాన్లు ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు చేసేటప్పుడల్లా అంటే వాళ్ళు ఫోటో తీసేటప్పుడల్లా మీరు ఫోటో తీయమాకండి, మీరు అడ్డం రాకండి, నేను మంత్రం మర్చిపోతాను అనే మాటే ఎక్కువ అనేసరికి నాకు అదే గుర్తుంది. ఆయన చెప్పిన ఒక కథ కూడా గుర్తులేదు. నిజంగా ఫ్రెండ్స్ అసలు గుర్తులేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ వ్రతం పెట్టుకుందామని అనుకున్నాను. 2వ సంవత్సరం ఇంట్లో వ్రతం పెట్టుకోకూడదని చెప్పారు. అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు. ఈ సంవత్సరం 3వ సంవత్సరం అయింది మా ఇంట్లోకి వచ్చి. వ్రతం పెట్టుకుందాం అనుకున్నాను మొన్న కార్తీక మాసంలో, కానీ కుదరలేదు. నేను ఈ పూజారి చేత చేయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే మా అక్క అయితే చాలా గొప్పగా చెప్పింది, ఆ పూజారి బాగా చేస్తాడమ్మా అన్నాయి అని. ఎందుకంటే బ్రాహ్మణులు అయినా సరే అక్కడ అందరూ వరుస పెట్టుకొని పిలుచుకుంటారు అన్నాయి బాబాయి అని. అందుకని ఆ అన్నయ్య బాగా చేస్తాడని చెప్పి మా అక్క అయితే చెప్పింది. సరే అయితే ఆయన చేతే చేయించుకుందామని అయితే నేను అనుకున్నాను. కానీ మొన్న కార్తీక మాసంలో కుదరలేదు. మాఘమాసంలో అయితే చేయించుకుంటాను ఫ్రెండ్స్ ఈయన చేతే. అప్పుడైతే మీకు కథ మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. నిజంగా మా ఇంట్లో అప్పుడైతే నాకు చేస్తే పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే పూజ అనేది మనం చేయించుకునేది అంటే మనకి గుర్తుండిపోవాలి. నాకైతే అంతగా అనిపించలేదు అప్పుడు. అందుకే మా ఆయన ఎట్టబడితే అటు చేయించుకోకుండా ఈసారి నీకు నచ్చినట్టు చేయించుకోమని చెప్పాడు. అందుకని పూజారి ఆయన ఖాళీ లేదు కాబట్టి ఈ సంవత్సరం అయితే ఆగాను. రేపైతే కొత్త సంవత్సరం రాగానే మాఘమాసంలో అయితే పూజ అయితే చేయించుకుంటాను. నేను మీకు కూడా చూపిస్తాను పూజ ఎలా చేయించుకునేది అనేది కూడా. ఇంకా కొబ్బరికాయలు కొడుతూనే ఉంటే వస్తూనే ఉన్నారు అనుకుంటున్నారా? బోర్ కొడుతుందని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అందరు మనోళ్ళే కదా, కొబ్బరికాయ కొట్టి అందరు తీయమన్నారు, అందుకని తీశాను. ఈ లోపు అయితే మా వదిన వాళ్ళు అయితే బట్టలు అయితే మార్చుకొని వచ్చారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా మన్నా వదినే, అంటే మన్నాయి వల్ల పెదనాన్న కొడుకు కోడలు తను. వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారు. గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు కూడా.
ఇంకా వచ్చిన వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. చూడండి తను మా అల్లుడు పెద్దలుడు, నిన్న చిన్నల్లుడిని చూపించారు, ఇది పెద్దలుడు గణేష్ వాడి పేరు. అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా వాళ్ళు ఏం మొదలు పెట్టలే కదా పూజ అని. ఈలోపు మా వదిన కూతురు నేను కొడతా కొబ్బరికాయ అంటే కొట్టమని చెప్పాము. చూడండి తనకైతే చేత కాలేదు, అయినా నేను కొట్టాలని గట్టిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టడం మొదలుపెట్టింది. కానీ ఎన్ని దెబ్బలు వేసినా తనకైతే కుదరలేదు. అందుకని మా వదిన వద్దులే అని చెప్పి తను తీసుకొని అయితే తనైతే కొబ్బరికాయ అయితే కొట్టింది. తను మా వదిన చిన్న వదిన, మా చిన్నన్నయ్య భార్య. పోయినసారి మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను. తను కూతురు, పెద్ద కూతురు, ఇద్దరు కూతురు తనకి. మా పెద్దన్నకి 2 అబ్బాయిలు, మా చిన్నన్నకి 2 అమ్మాయిలండి. మీకు నిన్న చెప్పా కదా ఆ వీడియోలో. చూడండి కొబ్బరికాయలు అయితే అందరూ కొట్టడం అయిపోయింది. ఇంకా తనైతే కొట్టనీ లేదని చెప్పేసి అలిగి పక్కకైతే పోయినట్టుంది. ఇంకా అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టడం అయిపోయింది. ఈలోపు అయితే వాళ్ళైతే వచ్చి బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నారు. ఇంకా ఎందుకంటే తెచ్చిన వాళ్ళందరూ బట్టలు పెట్టాలి కదా. ఇంకా వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాక మిగతా వాళ్ళందరూ బట్టలు అయితే పెట్టాలి. చూడండి మా వదినకైతే అందరు బట్టలు తెచ్చారు. మా అన్నయ్యకి మా వదినకి చీరలు బట్టలు తెచ్చారు. మా అమ్మ కూడా తెచ్చింది. చూడండి మా అమ్మ పెడుతుంది. నేనే అక్కడ గుంటూరు నుంచి తెచ్చాను కదా. వాటిల్లో అంచు చీర కాకుండా పింక్ కలర్ చీర బాగుందని చెప్పా కదా, అదైతే పెడుతుంది. ఎందుకంటే అది బాగుంటుంది మా వదినక, కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చీరలు బాగుంటాయి. తర్వాత ఇంకా అక్షంతలు వేసింది మా అమ్మ. ఇంకా తర్వాత ఒకళ్ళు అయితే అందరూ అయితే బట్టలు వేస్తున్నారు. నిజంగా మా వదినకి చాలా బట్టలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 30-40 చీరలు అయితే వచ్చినాయి. మా అన్నయ్యకి తక్కువ వచ్చినాయి కానీ మా వదినకి అందరు చీరలు తెచ్చారు. మా అన్నయ్యకి మేము ఇంకా కొంతమంది అంటే మా వదిన తరపుల్లో మొత్తం 10 మంది కూడా తెచ్చారో లేదో, కానీ మా వదినకి ఎక్కువ తెచ్చారు. చూడండి ఊరు మొత్తం చుట్టాలే కాబట్టి అందరు చీరలే తెచ్చారు. అన్ని చీరలే వచ్చినాయి. ఇన్ని చీరలు వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇంకా 2 సంవత్సరాలు కొనుక్కునే పని ఉండదు. మనకల్లి ఎందుకో గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్లు ఏం చేసుకుంటామండి, ఇంట్లో షోకేసులో పెట్టుకోవడం కూడా కుదరదు. అందరైతే ఇట్లా బట్టలు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. చూడండి ఎందుకంటే అందరిని వీడియో తీసింది వాళ్ళు, మళ్ళీ మమ్మల్ని తీయలేదు, వాళ్ళని తీసింది. నేను కూడా బట్టలు పెట్టా కదా, మరి నేను ఎందుకు రాలే వీడియోలో అనుకుంటారని చెప్పి అందరిని అయితే తీశాను. అందరిని తీయమంటే ఇంకా ఒకళ్ళరు మిస్ అయ్యి ఉంటారు. వాళ్ళల్లో నేను అక్కడే ఉన్నంతసేపు అంటే ఎంతమంది బట్టలు పెట్టాలో అంతమందిని అయితే నేను తీశాను. చాలా వరకు అయితే తీశాను. ఇంకా ఒకళ్ళరా ఎవరన్నా మిస్ అయ్యి ఉండొచ్చు. అంతే, ఇంకా దానికైతే నేనేం చేయలేను. ఎందుకంటే మనం ఎదురుగా ఎంతసేపు ఉండలేం కదా, మళ్ళీ నేను గుంటూరు రావాలి కదా, లేట్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను చాలా వరకు అంటే కొన్ని తీసి ఇంకా ఇప్పటికే లేట్ అయింది. వాళ్ళు ఉదయం 10:30-11ంటికి మొదలు పెడితే పూజ అయ్యేసరికి 2 అయితే అయింది. 10-11ంటికి అయితే మళ్ళీ నేను భోజనం చేసి మళ్ళీ గుంటూరు వెళ్ళాలి కదా. అందుకని చెప్పేసి నేను తొందరగా ఇచ్చి వెళ్దామని నేను వెళ్ళాను. ఇంకా తీసేవారు చాలులే కానీ. చూడండి నేను వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళ అక్క అంటే మా వదిన వాళ్ళ అక్క అండి, తను కూడా దరిసే మా ఊరే. వాళ్ళైతే ఇస్తున్నారు. వాళ్ళు 2-3 పెట్టి ఇస్తుంది. ఇంకా నేను తను అయిపోయిందని చెప్పేసి నేను పెట్టుకుంటే లేదు ఇంకా ఉన్నాయని చెప్పి తనే ఇస్తుంది. నేను కానీ రెడీ చేసుకునేసరికి తను ఇచ్చేస్తుంది. సరేలే వాళ్ళు ఇచ్చాక మనం ఇద్దాంలే అని చెప్పేసి నేనైతే అక్కడే నిలబడ్డాను. ఇంకా చీర పట్టుకుని నిలబడితే అందరూ ఏమడుగుతున్నారంటే చీర బాగుంది, ఎంత అయింది, బాగుంది చీర, ఎక్కడ తెచ్చావని అడుగుతున్నారు. నేను ఎక్కడ తెస్తానండి, గుంటూరులోనే కదా, గుంటూరు నుంచి తీసుకొచ్చానని చెప్పాను. ఇంకా ఆ చీర ఇద్దాం అనుకునేసరికి మళ్ళీ ఇంకొకళ్ళు అయితే వచ్చారు. ఇంక ఏమే ఇస్తుంది దాని నుంచి, ఎంతమంది ఇచ్చిద్ది అనుకున్నాను నేను. ఏమి ఇచ్చింది అయిపోయిందిలే ఇంకా నాయన అనుకునేసరికి నేను మళ్ళీ ఆమె ఇచ్చింది. మళ్ళీ మా వదిన ఇంకొక ఆమె అయిపోయిందని చెప్పేసరికి ఒక మగ మానేసి మళ్ళీ ఇంకా అంటే వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇస్తున్నారు. వాళ్ళందరూ మా వదిన తరపున చుట్టాలండి. వాళ్ళు ఇచ్చారులే అమ్మయ్యంగా నేను ఇద్దాం అనుకునేసరికి మళ్ళీ ఇంకొక అబ్బాయి అయితే వచ్చి మధ్యలో దూరిండు. సరేలే ఇంకా అబ్బాయి ఒక్కడి అయిపోయాక ఇంక ఇద్దామని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాక అయితే నేను ఇచ్చేసాను. ఫైనల్లీ అయితే ఇప్పుడు నేను బట్టలు పెట్టే టైం అయితే వచ్చేసింది ఫైనల్లీ. చూడండి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే కుంకుమ బొట్టు పెట్టేసి మా వదినకి మా అన్నయ్యకి అక్షంతలు అయితే వేయకూడదు కదా నేను అన్నయ్య వదినకి, అందుకని చెప్పేసి కుంకుమ ఒక్కటి పెట్టేసి బట్టలు అయితే ఇచ్చాను. నేను తెచ్చినవన్నీ పెట్టి అంటే మా అన్నయ్య బట్టలను మా వదిన చీర 2 పెట్టి తాంబూలం పెట్టి ఇచ్చాను. ఇంకా కిందకి వెళ్ళి అయితే నేనైతే భోజనం ఆరతి అయితే ఇవ్వమన్నారు. ఇంకా ఇంతమంది ఎందుకులని చెప్పేసి నేనైతే పక్కకు వచ్చాను. మా అక్క వాళ్ళైతే ఆరతి అయితే ఇస్తున్నారు పాట పాడుకుంటూ. చూడండి మా అక్క మా ఆడపిల్లందరూ చూడండి. ఒకసారి చూడండి, ఒకసారి పట్టుకొని చూడరా, మీరు కూడా చూడండి, ఒకసారి చూడండి. చూడమ్మా చూడమ్మా. ఓకే కానీ డబ్బులు డబ్బులు అంటే
సీతమ్మ చెప్పిందో సుబ్బమ్మ చెప్పింది. ఆ దేవుడి సంతత చీరద్దు రెండు చేతులతో సంతత చీరద్దు మంగళాన్ని భవంతు నిత్య శ్రీరద్దు నిత్య మంగళాన్ని భవంతు. అట్లానే వాళ్ళకి ఎత్తండి పట్టుకోండి పల్లె పట్టుకోండి సంతత చీరద్దు సమస్త రుణుడు పని పెట్టి సంతత చీరద్దు నిత్య శ్రీరాగలో ఇంకా హారతి ఇచ్చాక అందరికి అంటే హారతి ఇచ్చిన వాళ్ళందరికీ ఐదుగురు అయితే సరిపోయింది కదా, ఇంకా ఎగస్ట్రా ఎందుకులే అని చెప్పేసి నేనైతే పక్కకు వచ్చాను. అందుకని ఇంక ఇచ్చిన వాళ్ళందరికీ మొన్న అయితే తాంబూలంలో డబ్బులు పెట్టి అయితే ఇచ్చిండు అందరికీ. ఇంకా తర్వాత మా చిన్నన్న పిల్లలకు కూడా అలాగే తాంబూలం అయితే ఇచ్చిండు ఇద్దరు పిల్లలకి. ఈలోపు ఆయన పంచామృతం ఉండేది కదా, పంచామృతం అయితే తయారు చేసి ప్రసాదం కూడా తయారు చేశాడు. ఫస్ట్ అయితే మనం పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి తీర్థ ప్రసాదాలు పెట్టి తర్వాత మిగతా వాళ్ళందరికీ పెట్టాలంట. అంటే మంచిది. మనం కూడా పూజ చేసుకున్నా చేసుకోపోయినా పూజ అంతా విన్నాక మనం కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని రావాలి. పూజ అంతా విన్నా కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుపోతే ఫలితం అనేది ఉండదంట. అందుకని చెప్పేసి ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా. నేనైతే ప్రసాదం తీసుకొని తర్వాత అందరు అయ్యగారికి కాళ్ళకు దండం పెట్టుకొని అక్షంతలు అయితే వేయించుకుంటున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి ఆయన చేత అక్షంతలు వేయించుకుందామని చెప్పేసి వెళ్ళాను. అంటే కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు ఎత్తి మంచిదండి పూజ చేసిన ఆయన కదా. నేనైతే తాంబూలం ఇచ్చి మరి అక్షంతలు అయితే వేయించుకున్నాను. నాకు ఇక్కడ అలవాటు, ఇక్కడ వాళ్ళందరూ తాంబూలం ఇచ్చి అక్షంతలు అయితే వేయించుకుంటారు కదా. ఇక్కడ ఆంటీ వాళ్ళు అలా నేర్పించారు, నాకైతే అలా అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత కిందకు వచ్చేసి భోజనం అయితే చేశాను. వంటలు అయితే ఇక్కడే వండిచ్చారండి. ఇంకా కొన్ని నేనైతే అన్నీ పెట్టించుకోలేదు. చూడండి ఇంక అందరూ మా అక్క నేను వాళ్ళందరూ ఇంటి దగ్గర అంటే వాళ్ళు కూడా మా చుట్టాలే కదా. ఇంక అందరం ఒకసారి కూర్చొని తినేసి నేనైతే బయలుదేరాను. మిగతా వాళ్ళందరికి కూడా భోజనాలు అయితే పెడుతున్నారు. చూడండి బఫే సిస్టమ్. ఫస్ట్ అయితే స్వాములకు పెట్టి తర్వాత మాకు పెట్టేసరికి 3 దాటింది, 3:30 అయింది. తిన్నమ్మటి బయలుదేరలేం కదా అని చెప్పేసి కాసేపు ఆగి నేను బయలుదేరేసరికి 4:30, 5 అయింది. నేను బస్సు ఎక్కేసరికి 5 అయితే అయింది. చూడండి ఫైనల్ అయితే నేనైతే ఈనుకొండ బస్సు అయితే ఎక్కించాడు మా అన్నయ్య. అంటే మా చిన్నన్నయ్య వచ్చి బస్సు అయితే ఎక్కించిండు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి నేను గుంటూరు వచ్చేసరికి 7 అయింది. 2 గంటలు అయితే జర్నీ. ఇంకా ఫైనల్ నేను ప్రసాదం 2 కూడా మా పిన్న వైపు ప్రసాదం కూడా పంపించింది. ఇంకా అన్ని తీసుకుని గుంటూరు అయితే వచ్చాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.